is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class Mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 lo second problem. Okay, see better. The perimeter of a rectangular swimming pool is 154 meters. రెక్టాంగులర్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంట. దీని యొక్క టోటల్ పెరిమీటర్ వచ్చేసి 154 ఉందంట. 154 మీటర్స్. నెక్స్ట్, ఇట్స్ లెంత్ ఈజ్ 2 meters మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. సపోజ్ ఇది లెంత్ అనుకోండి. ఓకే, లెంత్ ఈజ్ మోర్ దాన్ ట్వైస్ 2 meters మోర్ దాన్ 2 meters ట్వైస్ ఇస్ బ్రెడ్త్. ఇది బ్రెడ్త్ అనుకున్నాను. సరే, ఇది బ్రెడ్త్ అనుకుంటే ఇది బ్రెడ్త్ అనుకోండిమా, ఇది లెంత్ అనుకోండి. లెంత్ అనేది ఎలా ఉందంట? బ్రెడ్త్ మనము ఎక్స్ అనుకుంటున్నాం కదా. ట్వైస్ ఇట్స్ ట్వైస్ బ్రెడ్త్ 2 meters మోర్ దాన్. అర్థమైందా? అంటే బ్రెడ్త్ కన్నా ట్వైస్ దాన్ని డబల్ అవ్వాలి, 2 meters యాడ్ అవ్వాలి. అయితే లెంత్ బ్రెడ్త్ని ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. నాకు లెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్విస్ట్ చేసింది ఏంటి? ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. లెంత్ ఎలా ఉంది? బ్రెడ్త్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు. అంటే బ్రెడ్త్ని మనం అనుకోవాలి. ఫస్ట్ లెట్ ద బ్రెడ్త్ of the swimming pool లేదా pool equal to x meters and the length of the swimming pool or pool twice its breadth 2 meters more. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఎస్. given perimeter, ఓకే, పెరిమీటర్ ఇచ్చారు కదన్న వాళ్ళు, ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఎంత ఇచ్చారు? 154 meters ఇచ్చారు. దట్ ఈజ్ పెరిమీటర్ ఏంటన్న ఫార్ములా 2 into L plus B కదా. 154 2 into L కామా బ్రెడ్త్ కామా L. లెంత్ ఎంత? 2x plus 2. బ్రెడ్త్ మనం x అనుకున్నాం. 154 2 into 3x plus 2 ఈక్వల్ టు 154. ఈ 2ని రైట్ సైడ్ పంపించేస్తాను. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. 3x plus 2 ఈక్వల్ టు 154/2 అవుతుంది. మల్టిప్లై చేస్తాను కదా. 2 1 జా 2 7 జా 14, 2 7 జా 14. నెక్స్ట్ 3x plus 2 ఈక్వల్ టు 77. యాడింగ్ లేదా సబ్ట్రాక్టింగ్. యాడింగ్ -2 సబ్ట్రాక్ట్ చేసిన 2 అవుతుంది. ఓకే, -2 ఆన్ బోత్ సైడ్స్. లేదు మేడం నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే సబ్ట్రాక్ట్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఎలా అయినా రాసుకోవచ్చు. 3x plus 2 -2 ఈక్వల్ టు 77 -2. కరెక్టా అమ్మా? 3x ఈక్వల్ టు 75. డివైడ్ విత్ 3 ఆన్ both sides. We get 3x/3 equal to 75/3. 3 3 cancel. 3 1s are 3, 3 2s are 6, 3 5s are 15.
x ఈక్వల్ టు 25. x అంటే ఏం తీసుకున్నాం మనము? therefore the required breadth comma b ఈక్వల్ టు x కదా తీసుకునేది మీటర్స్. సో b ఈక్వల్ టు 25 మీటర్స్. అండ్ the required length comma L equal to 2x plus 2. 2x means 25 plus 2. 25 2s are 50 plus 2. 52 meters. ఓకేనా? లెంత్ ఈజ్ 25, బ్రెడ్త్ ఈజ్ 52. ఇప్పుడు ఇక్కడే అర్థమైపోయిందా? బ్రెడ్త్ లెంత్ 2 మీటర్ ట్వైస్ అన్నాడు. ఎవరికి? బ్రెడ్త్కి ట్వైస్ అయింది. 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉంది అంటున్నారు. 25 ప్లస్ 2 52. అర్థమైందమ్మా? ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.